గుండె కొట్టుకుంటే దీనిని బాడీ అంటారు. ఒకవేళ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది అనుకోండి, దీన్ని బాడీ అంటారా? నో, డెడ్ బాడీ. ఈ డెడ్ బాడీ 24 అవర్స్లో బూడిదవుతుంది. అంటే ఇప్పుడు నేను ఎందులో ఉన్నాను? బూడిదలో ఉన్నాను. సో మీరు, ప్రపంచం, అందరూ. సో ఇప్పుడు ఎప్పుడు ప్రపంచంలో ఏది గొప్ప? బూడిదే గొప్ప, రైట్? మీరు నమ్మినా నమ్మకపోయినా. కాబట్టి ఇవాళ ఇంత తెలిసి కూడా మనం ఏమంటాం? ఒక అతను నా కులం గొప్ప అంటాడు, ఇంకో అతను నా మతం గొప్ప అంటాడు, ఇంకో అతను నా జాతి గొప్ప అంటాడు. బట్ ఇదంతా ఒట్టి లొల్లి. సో జీవితం అనేది అనిశ్చితితో కూడుకున్నది. ఈ అనిశ్చితికి సమాధానం ఏంటంటే బీమా. ఇలా బీమా అనేది ఆర్థిక అభివృద్ధిలో ఒక భాగం. ఇలా బీమా విస్తరణ మనం గమనించినట్లయితే ఇవాళ ఓన్లీ 4%, ప్రపంచ సగటు అది 6.4%. ప్రీమియం బై జీడిపి ఇంటూ 100 సూత్రం అది. కాబట్టి బీమాను మనం బాగా డెవలప్ చేయాలి. బీమా సాంద్రత కూడా ప్రీమియం బై జనాభా చాలా తక్కువగా ఉంది, $95 ఇండియాది. ప్రపంచ సగటు $889. కాబట్టి బీమాలో ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. ఇలా అందుకోసం మనం 100% ఇలా ఎఫ్డిఐ ఇచ్చినాం. ఓకే, తర్వాత అదేవిధంగా ఇలా 2047కు అందరికీ బీమా అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్న కొన్ని ప్రభుత్వ బీమా కంపెనీలను పిఎస్జిఐసిగా, అంటే పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్గా మార్చుతున్నారు. అందులో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ వస్తుంది, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది, అదేవిధంగా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది. మొత్తం మీద ఆర్థిక అభివృద్ధిలో బీమా అనేది ఒక భాగం. కాబట్టి బీమా ఎందుకు అంటే అనిశ్చితి. కాబట్టి జీవితం అనిశ్చితి, కాబట్టి అనిశ్చితికి సమాధానం బీమా. కాబట్టి ఇలా యుఎస్ కానీ చైనా కానీ అద్భుతంగా వాళ్ళు బీమాపై రాణించారు. మనం కూడా బీమాను అభివృద్ధి చేయాలనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి మిస్టర్ మోడీ ఆల్సో గేవ్ క్లారియోన్ కాల్, that is insurance for all by 2047, right? Okay.